హాయ్ అండి. సాయంత్రం టైం అయితే 6 అయింది. మా వారు ఇంకా గుడికైతే బయలుదేరారు. ఆయన బయలుదేరిన తర్వాత ఇంకా లోపలికొద్దాము అని అనుకునే లోపు కృష్ణ కూడా కాలేజీ నుంచి అయితే వచ్చేసాడు. ఇంకా వాడు రాగానే ఏంటి కన్నా కాలేజ్ ఎలా ఉంది అని అడిగాను. మొహం అయితే వికసించిందండి. ఆ మొహంలో ఆనందం కనిపించిందంటే వాడికి కాలేజీ నచ్చింది అని అర్థము. ఇంకా వాడు అలా నచ్చి వెళ్ళారంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటే బాగా చదువుకుంటారు అని అండి మా ఫీలింగ్. ఇంకా రాగానే శ్రీలక్ష్మి గారు అదేదో సినిమాలో అబ్బా దబ్బా జబ్బా డైలాగ్ లాగా మాటలు రాగానే ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారో మావాడు కూడా ఉదయం కాలేజీకి వెళ్ళిన కాడి నుంచి ఏం లెసన్స్ చెప్పారు, లెక్చరర్స్ ఎలా మాట్లాడారు, అసలు కాలేజీ ఏ విధంగా ఉంది, ఇంకా అన్నీ షేర్ చేసుకుంటాడండి. ఇది పిల్లలకి మొదటి నుంచి అలవాటు. డే మొత్తంలో వాళ్ళకి స్కూల్లో ఏం జరిగింది ఏంటి అని రాగానే నేను అడిగేదాన్ని, టీచర్ ఏం లెసన్స్ చెప్పారు అని. ఇలా అడగడం వల్ల ఏంటంటే పిల్లలకి కూడా ప్రతిదీ షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా. వాడి కబుర్లతో పాటు నా పని కూడా పూర్తయిపోయిందండి.